హాయ్ అందరికీ. మీరెప్పుడైనా వీ విజిటెడ్ ద మ్యూజియం టు సీ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ లేదా మ్యూజియంస్ ప్రిజర్వ్ హిస్టరీ అండ్ కల్చర్ అనే మాటలు విన్నారా? ఈ మ్యూజియం అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో, ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే, ఏ ప్లేస్ వేర్ యాంటీక్స్ ఆర్ కెప్ట్ అని. అంటే చరిత్ర, కళ, విజ్ఞానం, సంస్కృతికి సంబంధించిన వస్తువులు, చిత్రాలు, శిల్పాలు, శాస్త్రీయ నమూనాలను సేకరించి, ప్రదర్శించి, పరిరక్షించే, ప్రజలకు తెరిచి ఉంచే భవనం లేదా సంస్థనే మ్యూజియం అంటారనమాట. అంటే చారిత్రక వస్తువులు కానీ, పురాతన అవశేషాలు కానీ, కళాఖండాలు కానీ, లేదంటే సాంస్కృతిక వస్తువులు కానీ భద్రపరిచి ప్రజలకు చూపించే స్థలాన్నే మ్యూజియం అంటారనమాట. అంటే ఈ మ్యూజియంలో మనకు రాజులు వాడిన ఆయుధాలు కానీ, లేదంటే పాత నాణేలు కానీ, లేదంటే శిల్పాలు కానీ, చిత్రాలు ఉంటాయి. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే, ద బ్రిటిష్ మ్యూజియం హ్యాజ్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ ఈజిప్ట్. అంటే బ్రిటిష్ మ్యూజియంలో ఈజిప్ట్ నుండి పురాతన వస్తువులు ఉన్నాయి అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.